ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాము. మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇప్పుడైతే చికెన్ అయితే వండుతున్నాను అనమాట. ఇప్పుడే జస్ట్ బజార్కి వెళ్ళి అయితే మా ఆయన చికెన్ అయితే పట్టుకొని వచ్చిండు. ఎందుకని అనుకుంటున్నారా? ఇప్పుడు ఇంత ముందే అయితే శాలరీ పడ్డది అనమాట. అంటే చెప్పు నువ్వు కూడా మన కొత్త ఛానల్లో రేపు రేపు మాత్రం రచ్చ అన్నాం కదా, ఎందుకంటే ఇవాళ శాలరీ పడలేదు. ఈవినింగ్ కల్లా చూసాము. ఇవాళ పడలేదంటే రేపు పడుతుందిలే అనుకున్నాం. ఇంకా పిల్లలు అంటే ఎప్పుడు శాలరీ పడ్డా కూడా నేను చికెన్ లేకపోతే బిర్యానీయో సంథింగ్ ఏదో ఒకటి అయితే పట్టుకొస్తాను అన్నమాట. ఇంకా పిల్లలు అయితే మా డాడీకి ఎప్పుడు శాలరీ పడుతుందా అన్నట్టుగా చూస్తూ ఉంటారు. అంటే ఇవాళ అడిగారన్నమాట స్కూల్ నుంచి రాగానే, డాడీ శాలరీ పడిందా పడుతుందన్న ఒక ఇవ్వాలంటే పర్లేదు బిడ్డ అని చెప్పాను అన్నమాట. ఇంక రేపు పడుతుంది కావచ్చులే, రేపు తెచ్చుకుందాం ఏదన్నా ఒకటి. 4 రోజులు అయితే ఇంట్లో ఉన్న వాటితో అయితే సర్దుకుందాం అని ఇంకా వాళ్ళు కూడా మమ్మల్ని అర్థం చేసుకుంటా ఉంటారు అన్నమాట. ఇక నేను ఇందాకలే డ్యూటీకి రెడీ అవుతుంటే ఇంకా శాలరీ పడిందని చెప్పాక అంతే. ఇంకా నువ్వు అర్జెంటుగా బయటికి వెళ్ళి చికెన్ పట్టుకురావాలంటే అది రిచ్. ఇక రిచ్ గురించి తెలుసు కదా మీ అందరికీ, తెలియదు ఏముంది. ఇక వాళ్ళు అడిగారు, ఇక నేను వాళ్ళు అడిగింది కాదనుకుని ఉన్నాం కదా. లేనప్పుడు అంటే ఏదో ఒకటి సర్దుకొని తింటాం, ఇంకా ఉన్నప్పుడైనా తెచ్చి పెట్టాలి కదా పిల్లలకి. ఇప్పుడైతే వెళ్ళి పట్టుకొని వచ్చిన ఫ్రెండ్స్. ఇక ఉప్పు కారం అల్లం పసుపు అన్నీ అయితే పట్టించేసిన. పట్టిస్తున్నావు? పట్టించేయలే, పట్టిస్తున్నా. అది అన్నమాట కారణం అయితే. ఇంకా అది వాళ్ళైతే ఇప్పుడు టీవీ చూస్తున్నారు. అంటే ఈ మధ్యలో కూడా మనం చాలా రోజులు అవుతుంది చికెన్ కర్రీ మొత్తం ఏంది, బెండకాయలు, ఆలుగడ్డలు, వంకాయలు. బాబు మన సబ్స్క్రైబర్ అయితే ఎవరో కానీ మన వంకాయ చెట్టు మీద పెట్టిరు కామెంట్. ఇక అంటే మా చెట్టుకు వెళ్తానే కాబట్టి అది ఎంపీ వండుడు అవుతుంది అనమాట. చికెన్ అయితే కలిపి పెట్టేసిన. ఎప్పుడెప్పుడు అన్నట్టుగా రెడీ చూస్తారన్నమాట వీళ్ళైతే. పచ్చిమిర్చి టమాటాలు అయితే కట్ చేసా. అంటే ఇక వాటర్ అయితే ఎక్కువ పోయాను ఫ్రెండ్స్, అంటే ఫ్రై లాగా చేస్తున్నా అనమాట. ఇక ఫ్రై లాగా చేస్తే ఆల్రెడీ పిల్లలు అయితే తిన్నారు అన్నము. ఇక పీసెస్ అయినా మంచిగా తింటారు కదా, మంచిగా వండుతా అని. పోతుంది చెల్లి ఏం చెప్తాను. ఏది లెగ్ పీసు? లెగ్ పీసు కాదులే, మొత్తం స్కిన్ లెస్ అదంతా. ఒకరోజు మొత్తం లెగ్ పీసుల వరకే తీసుకొచ్చి కర్రీ చేయాలి, ఒకసారి వ్లాగ్ చేయాలి మంచిగా. చేతిలో డబ్బులు ఉంటే మంచి మంచి వీడియోలు అయితే వస్తాయండి మాకు నుంచి. కానీ ఇంకా లేనప్పుడు ఇంకప్పుడప్పుడు సర్దుకుంటా ఉంటాం. అయినా కూడా మా పరిస్థితి అట్టుండి అట్లాంటి వీడియోలు అట్లా కొంచెం ఏదో అట్లాంటి వీడియోలు చేసినా కూడా ఇంతగానో సపోర్ట్ చేస్తున్నారు మాకు. అంటే పరిస్థితి అర్థం చేసుకొని కూడా మమ్మల్ని అయితే ముందుకు తీసుకెళ్తానే ఉన్నారు. ఇంకా చాలా థ్యాంక్ యూ అండి అందరికీ అయితే. బిర్యానీ చేసుకొని ఛాలెంజ్ చేద్దాం, తప్పకుండా చేద్దాం. టీవీ ఒక్కటి ఉంటే చాలు, ఇక టీవీ చూడొద్దని చెప్తా అంటే అట్లనే. ఇక ఏది రావట్లేదు. నేను టీవీ ఖచ్చితంగా ఇవ్వకపోతే చూడు, ఎవరికొకరు ఉట్టిగానే ఇచ్చేస్తా. నేను డబ్బులు ఇవ్వకున్నా పర్లేదు. ఈ హాలిడేస్ అని రోజులు ఇక ఇంతేనా? ఇక ఎందుకు ఇస్తారేమో హాలిడేస్ మీకైతే. ఏ కాలమే ఒక్కసారైనా కిచెన్లో అడుగు పెట్టినా పొద్దుగుకిన కాంచి. అసలు ఈ మధ్యలో వీడియోలలో కూడా ఉండోడు కష్టమైతుంది. అసలు ఏం మాట్లాడట్లే. చికెన్ తెమ్మన్నావు కదా, తెచ్చినా కదా, కూర వండుతా అంటే ఇక్కడ ఉండాలి కదా. మాట్లాడేది చికెన్ ముక్క ముట్టుకో, చెప్తాను ఈ సంగతి. ఏంది నువ్వు ముట్టుకుంటావా? దాన్ని చికెన్ వేయాలి, నీ చెయ్యి ఇరుగుతుంది చెప్తాను నేను. సరే కదా. ఇట్లా చికెన్ తెమ్మన్నావు, జీతం పడ్డదని తెలియగానే డాడీ పోయి ఎమ్మంటే చికెన్ పట్టుకొస్తూనే ఉండాలి నువ్వు అని అన్నావు. పట్టుకొచ్చినాక మరి మీరు ఇక్కడ ఉండాలి కదా. హెచ్చులు చూడు, మళ్ళా మామూలు హెచ్చులు కదా. అందరికి హాయ్ చెప్పు సబ్స్క్రైబర్లు అందరూ. ఇంకా సౌజన్య కాశీ ఒక
ఒక్క వీడియో తప్పకుండా అన్ని వీడియోలు చూస్తారు మన సబ్స్క్రైబర్లు అందరూ. మర్చిపోయినా మధ్యాహ్నం మమ్మీ నేను ఒక వీడియో చేసినాం, మీరు లేరు అందులో. అవునా, ఇందులో లైవ్ చేయొద్దా? శ్రీనివాస్ రెడ్డి అంకుల్ ఉన్నాడు, చూసావా? శ్రీనివాస్ రెడ్డి అంకుల్ వాళ్ళ అబ్బాయిదంట బర్త్డే అంట, పి హర్షవర్ధన్ రెడ్డి. హ్యాపీ బర్త్డే అని చెప్పు. హ్యాపీ బర్త్డే హర్షవర్ధన్ రెడ్డి అన్నయ్య. అన్నయ్య హర్షవర్ధన్ రెడ్డి అన్నయ్య అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే. అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే. ఎల్లుండి బర్త్డే అంట అన్నయ్యది. చెప్పమ్మా నువ్వు కూడా అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే అని చెప్పు. అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే అన్నయ్య. అన్నయ్య. ఓకే. ఏంది లైవ్ వద్దా ఇందులోకి? లైవ్ చాలా చేయాలి, రోజులు అవుతుంది. లైవ్ చేయాలి. ఆ ఛానల్ కూడా చేయాలి, ఈ ఛానల్ కూడా చేయాలి. ఏ ఛానల్ అయినా కానీ ఏ టైంకి అయితే మీరు ఫ్రీగా ఉంటారో ఒక్కసారి అయితే కామెంట్ చేయండి మర్చిపోకుండా. మేము నైట్ టైంలో ఎక్కువ లైవ్లు చేయడం వల్ల ఎక్కువ రావట్లేదు, చూడట్లేదు అనమాట. అందుకోరకని మిమ్మల్ని అడుగుతా ఉన్నా, ఏ టైం చేస్తే మీకు బాగుంటుంది అంటే ఎవరు ఫ్రీగా ఉంటారో ఏ టైంకి అనేది అయితే కామెంట్ చేయండి. ముట్టుకోక తల్లి. థమ్స్అప్ ఎక్కడిది? ఏది తీయి. థమ్స్అప్ ఎక్కడిది? ఓ అయ్యా, ఊడదిత్తవేంది ఆ ఇండిల్ని? థమ్స్అప్ బాటిల్ రచ్చ అని కామెంట్ అంది. టైటిల్ కూడా పెట్టినాం మనం కొత్త ఛానల్లో. అలా పెట్టేసి, అలా పెట్టేసి జాగ్రత్త పెట్టు, మంచిగా పెట్టు. డోర్ పెట్టు రిచమ్మా, చిన్నగా. ఒక్కసారి ఇటు చూడరాదు, గట్టలు వేసేసి ఒక్కసారి చూడు అన్న. ఇటు చూడు, వేసుకుంటా. ముక్కలు ఆగు. అలా ఎలుకుంది, ఇందాకలే పోయింది వాళ్ళకి. డోర్ పెట్టరా, డోర్ కూడా వచ్చింది. వేయడం పెట్టాలి. ఆగు. మన దగ్గర నుంచి కోరుకునే వీడియోలల్లో బెండకాయలు అవి కూరలు చూసి 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 బోర్ కొడుతున్నా అలా నాకు తెలుసు. నాకైతే ఊకే అదే అనిపిస్తుంది. చికెన్ అయితే మంచిగా ఎంటర్టైన్మెంట్ గా అయితే చూడండి. ఎంటర్టైన్మెంట్ తిన్నంత ఫీల్ కండి, అందులో కొన్ని మీకు కొంచెం మాకు. అవునా పెద్దడా? మీ ఇంటికి రావాలా అది ఇది అని అయితే చాలా మంది అయితే కామెంట్ పెట్టిరు. మీరు ఎప్పుడైనా రావచ్చు ఫ్రెండ్స్, ఎనీ టైం మీ ఇష్టం అన్నమాట. అంటే ఇక ఆల్వేస్ కమ్. ఎప్పుడు మా గేట్లు అయితే తెరిచే ఉంటాయి, మా డోర్లు అయితే ఓపెన్ చేసే ఉంటాయి అన్నమాట. ఎప్పుడైనా రావచ్చు, అందులో అయితే డౌట్ ఏం లేదు. నైట్ పూట అయితే బంద్ చేస్తామండి, గేట్ కి తాళం వేస్తాం. అయ్యో నైట్ అయితే కరెక్టే, నైట్ వస్తే మాత్రం గేట్ కి తాళం వేసి ఉంటది. ఎవరన్నారు? ఒకసారి అయితే కలుపుకున్నాం ఫ్రెండ్స్. ఇక కారం అయితే వేసేద్దాం. ఇక టమాటాలు వేస్తారకే ఎసరైతే ఊరింది, అది కూడా ఉండదు ఇక పోతుంది. ఉప్పు కారం వేసినాక మొత్తం దగ్గరికి అవుతుంది మంచిగా. ఇందాకలా వండిన శనగపప్పు కూర అయితే వేసుకొని అయితే తిన్నారన్నమాట పిల్లలు. ఇందాకలా అంటే దీంట్లో కొంతమందికి తెలిసి ఉండకపోవచ్చు, మన ఆ ఛానల్లో అయితే వీడియో పెట్టాము. శనగపప్పు కూర పచ్చి
శనగపప్పు కూర అయితే వండాము ఫ్రెండ్స్. ఇక అంటే సరిత విలేజ్ ఉమెన్ ఛానల్లో అయితే పెట్టాను చూడండి. అంటే నేను ఫస్ట్ టైం వండడం కూడా పెళ్ళైన కొత్తలో అయితే వండినా, మళ్ళీ ఇప్పుడు అనమాట వండు. అది వేసుకొని అయితే తిన్నారు పిల్లలు. ఇంకా అదే అనుకున్నాను ఈ పూటకైతే. కానీ ఇంకా ఇప్పటికిప్పుడు చికెన్ తెచ్చుడు మళ్ళీ తింటాం అంటున్నారు అన్నం అయితే. ఇక కొంచెం కొంచెం అయితే తింటారు ఫ్రెండ్స్. ఇక చికెన్ తెచ్చాం కదా, మళ్ళీ అందులో ఇప్పుడు వెజిటేబుల్స్ తిని 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 మళ్ళీ బోర్ కొడుతుంది కదా. ఇక నాన్ వెజ్ పెడితే కొంచెం థ్రిల్లింగ్గా ఫీల్ అవుతారు పిల్లలు కూడా అని నాన్ వెజ్ అయితే పట్టుకొని వచ్చినాం అనమాట. ఇక ఇటు పెడతా స్టవ్ మీద. ఎందుకు మళ్ళీ బియ్యం పెడితే ఇటు సైడ్. ఎందుకు అట్లా చేంజ్ చేస్తాను ఎందుకు నువ్వు? అదో ఒక నిమిషం. అదేదో అయిపోతుంది కదా కొద్దిసేపు వస్తే. ఎట్లాగో సిమ్లో పెట్టాలిగా, ఈ లోపు బియ్యం పెట్టేస్తే అన్నం అవుతుందని. అమ్మా చెద్దరు కప్పిరు వాళ్ళు చూడు, ఏడున్నారు? చెద్దరు కప్పిరు వాళ్ళు. ఓ ఇదేంది ఇట్లున్నది? కర్రలు దెబ్బ తగులుతాయి. బియ్యం వేసినా కానీ కొత్తిమీర ఇట్లా ఏం లేదు కదా. ఇక అనుకోకుండా తెచ్చినాము. ఇక అట్లాంటప్పుడు ఇక కొత్తిమీర పుదీనా ఇవన్నీ అని అంటే అది ఉంది కదా పుదీనా ఉందిగా, పెద్ద కట్టే పెట్టుకొని నువ్వు భలేగున్నావు లే. కట్ట మొత్తం వేసే అందులో. అదే అనుకుంటాను ఇక. పుదీనా చికెన్ కూర అవుతుంది. ఏమంటారు, గోంగూర చికెన్ లెక్క పుదీనా చికెన్. ఒక 6-7 మండలది. బాగుంటది కొత్తిమీర లేదు కదా. ఇక మొత్తం వేస్తే ఎట్లుంటది? గుంజు ఒక 10-15 మండలు. ఓకే అవి వేయలే చాలు. వామ్మో ఇంత నానయ్యమ్మ. ఏం కాదు కానీ మళ్ళీ పెడతాంది ఏం రో. మా ఆయన అయితే చెట్లు పెట్టిండు ఫ్రెండ్స్. ఇక అవైతే ఇక మొలిసి పెద్దగా పెరగాలి. ఇంతకుముందు మొలవలేదా? అంటే మా ఆయనే పెడతాడు ఫ్రెండ్స్ పుదీనా చెట్లు. మా ఆయన చేతితో పెడితే మంచిగా నాటుకుంటాయని నా సెంటిమెంట్. మంచిగా పెట్టిండు, అవైతే ఇక నాటుకుంటున్నాయి. ఇంతనా బా ఏం కాదు మంచిగా ఉంటుంది, మంచి స్మెల్ వస్తుంది. అయితే కూరగాయలు తేవాలి, సరుకులు తేవాలి, ఇంటికి రాయి కట్టాలి, కరెంట్ బిల్లు కట్టాలి. కరెంట్ బిల్లు పోయిన మంత్ అయితే కట్టలేదు ఫ్రెండ్స్. ఇక అంటే పోయిన మంత్ అంటే మనం ఎప్పుడు 2 monthsకి ఒకసారి కడతాం కదా. ఒకసారి అయితే మరి ఇంకా కొత్త ఏముంది, ఎప్పుడైనా సరే జీతం వచ్చినప్పుడే కడతాం. అదైనా కూడా వీడియోలు చేస్తాడు, ఎడిట్ చేసుకున్నాడు. అమ్మ దమ్ము అయితే అది ఫ్రెండ్స్ చెప్పుకోవాలంటే అసలు ఇంకా మీకు చెప్పుకోకపోతే ఇంకెవరికి చెప్పుకుంటా కానీ నేను. అందుకని మీతో అయితే షేర్ చేసుకుంటున్నా. మామూలు దమ్ము కావట్లే. బాబా ఒక్కొక్కసారి అయితే తినడానికి కూడా టైం ఉండదు. పని చేసుకుంటాడు, ఫ్రీగా కూర్చొని తినాలి అన్న ఆలోచన కూడా ఉండట్లేదు. అట్లా ఉంటుంది సిచ్యువేషన్. నీకు మసాలా వేయొద్దు కదా. ఇక మసాలానా ఇక డబ్బా అవతల చేస్తా. తుంచేయి తుంచుకుంటే వేయాలి ఎప్పుడు కానీ. పెద్దగా ఉన్నాయి కదా ఆకులు కొంచెం. ఇంక వాళ్ళు వేసినవి వదిలేసేయలే కానీ ఇకపై వేసేటి తుంపుకుంటే. ఓకే చికెన్ అయితే రెడీగా వచ్చింది. ఈ లోపు అయితే అన్నం అవుతుంది ఫ్రెండ్స్. ఇక అన్నం అయితే కలపాలి. మళ్ళీ వండుతాను ఎందుకు అన్నం సరిపోదు మరి. కొద్ది గొప్ప కొంచెం ఎక్స్ట్రా వండుకుంటే మంచిది కదా. తగ్గిద్దాం కొంచెం. ఏందే పని చపాతి కూడా చేయరాదు. అమ్మో నాకు అస్సలు ఒప్పుకోలేదు. మంచి డ్రెస్ కొని కానీ చేయరాదు. అమ్మో నువ్వు డ్రెస్ కొని ఇంకేమన్నా కొని. అమ్మో ఏమొద్దు.
అసలే డబ్బులు సరిపోవని చెప్తాను ఇంకా డ్రెస్ ఆడుకొనిస్తావు కొనిస్తలే ఇక నీకు మీకు పెట్టకపోతే ఇంకెవరికి పెడతా నేను కొనియవు ఏది ఇచ్చినా కూడా కొనియనంటావా? కొనియవు అన్నం అయితే ఇది ఉంది ఫ్రెండ్స్ ఇక కొనియనా? కొనియవు నాకు డ్రెస్సులు ఇది చూడండి, నైటీలు కుట్టించుకుంటా అంటే ఇగో ఇందాకలే 200 ఇచ్చిన, ఇవి దాచిపెట్టుకున్నది చూడండి లైవ్. నేనైతే ఇప్పుడైతే మీ ముందు పర్సులకి అయితే తీసేయలేదు కదా, ఇంకా ఇప్పటికిప్పుడు 200 ఇస్తే అయితే దాచిపెట్టుకుంది. ఎందుకంటే నైటీలు కొనుక్కున్నా చాలా రోజులు అయితే అందా, ఎన్ని రోజులు ఉంచాలి అట్లా కుట్టించుకోవద్దా నేను అనగానే ఎమ్మటే అయితే ఇచ్చేసాను అన్నమాట. నేను ఈనట కొనియనట. చూడండి ఎట్లా మాట్లాడుతుందో, చదవట్లేదా అవును నేనున్నా కదా, నువ్వు ఎందుకంత ఇబ్బంది పడతానో చెప్పు. అన్నం సరిగ్గా తినట్లే కదా కొంచెం అట్లుంది. వీడియోలు చెయ్యాలి, తినుకుంటా కొంచెం ఓపుకుంటేనే కదా వీడియోలో ఏదైనా చేసేది. అవును మరి తినకుండా నువ్వు తిండి తినకుండా పని చేస్తే ఎట్లా? అది కరెక్ట్ కాదు. కొనిస్తాను ఏమన్నా పండక్కి. ఏం పండగకి? అసలు ఇంతకు పండగకి ఎడిపోతానో డిసైడ్ అయినావా? పండగకి ఎడిపోతానో డిసైడ్ అయినావా? పిల్లలు అంటారు మరి అక్కలకి పోదామని, వాళ్ళైతే అటనే ఫిక్స్ అయ్యి ఉన్నారు. మరి అదే చూద్దాం ఇక. పలానా కాడి పోదామా అని అంటే అసలు ఇక వాళ్ళకి ఎక్కడ సంతోషం అనిపిస్తే ఇక అక్కడికి వాళ్ళ వెళ్ళాలి సంతోషం కదా మనం ఇక. ముఖ్యం కదా. అందుకని ఎవరో ఏందే? ఏంది 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 ఏంటి ఏంది బిడ్డ చెప్పండి, ఇటు చెప్పండి. వాళ్ళ దగ్గరకు పోవాలా? అర్థం కాలే. ఫస్ట్ ఎవరు ఫోన్ చేసిరో వాళ్ళ దగ్గరకు పోవాలా? ఫస్ట్ ఎవరు చేశారు ఫోను? అత్తమ్మ. అత్త చేసిందా? అత్త కాడికైనా అయితే పోయేది ఫిక్స్ అయ్యారు, డిసైడ్ అయిపోయారు. ఎందుకంటే అక్కడ మా అక్కలు ఉన్నారు. మీ వదినలా? మీరెక్కనే వాళ్ళు కూడా ఇద్దరు అక్కకి ఇద్దరు అమ్మాయి ఇద్దరు బిడ్డలే అన్నమాట. ఇందాకలు ఎవరు ఆకలి అవుతుందంటారు? ఎవరు? నీకా? ఫోన్ చేస్తే రిచ్ అన్నమే తినలే కదా ఆయన అసలు ఆకలి అవుతుందట. అయ్యో తొందరగా నీ కూర. ఫోన్ చేస్తే చిన్నక్కతో రిచ్ మాట్లాడుతుంది, మళ్ళీ ఫోన్ చేస్తే పెద్దక్కతో నేను మాట్లాడతా. అబ్బో అవునా? చిన్న చిన్న పెద్ద పెద్ద. పెద్ద పెద్ద చిన్న చిన్న అడిపోయినాక చూపిద్దాం లెక్క వాళ్ళని. ఓకే. ఏమో పోయేదాకా నమ్మకం లేదు, వాళ్ళకి ఆశ పెట్టుడు ఏందో ఏమో నాకు అర్థం కావట్లేదు. నువ్వేంది ఇట కూర్చున్నావు? లే కూరగలుగు. ఒకటి ఆకలి అవుతుంది అటు రిచ్చమ్మకి. కొంచెం పోయిపోయినావు బియ్యం మళ్ళా. కొన్నే పోసిన ఏది అన్నం ఏది? కొంచెం అన్నం కూడా నాకు ఒకదాన్ని సరిపోతుంది. వండడమే బెటర్లే, అమ్మ లే ఎందుకంటే మళ్ళీ వాళ్ళు కావాలని అన్నారు అనుకో. అయిందమ్మా చికెన్ అయితే ఇగో రెడీ అయిపోయింది. చూడు ఎంత బాగుందో, చూస్తేనే నోరు ఊరుతుంది. అన్నం అయితే రెడీ అయిపోయింది. చూడు ఎంత బాగుందో, చూస్తూనే నోడు. ఎచ్చులు నేను పంచులు ఎత్తానని నువ్వు పంచులు ఎత్తాను నాకు అన్న నోరు ఊరుతుందా? ఏర్పడదు కానీ ఫ్రెండ్స్ సైలెంట్గా ఉంటుంది ఉన్నంత వరకు. ఇక నోరు ఇప్పింది అంటే ఇక మనం తట్టుకోలేము, అట్లా ఉంటుంది. వద్దు చేయి కడుక్కో, ముట్టవద్దు, కాలుతుంది కూడా ముట్టవద్దు. ముట్టొద్దు. డ్రెస్ నాకు డాడీ ఏం కొనిస్తున్నాడు? డాడీని ఏది చెప్పింది అసలు నీకు? కాదు కానీ అయిపోయిందా వీడియో? కూర అయితే అయింది ఫ్రెండ్స్. ఇక ఒకసారి చూడు ఓకేగా బంద్ చేస్తుండే కదా. బంద్ చేస్తలే అయింది. ఇక మసాలా గిట్ల అయితే ఏమేయట్లే ఫ్రెండ్స్. మా ఆయనకు అసలే సిచ్యువేషన్ బాగాలేదు. మసాలా అయితే నన్ను ఇక ఇంట్లో కూడా ఉంచాడు అనమాట. బయటికి గెండెత్తాడు, తాళం వేసుకుంటాడు గేటికి కూడా. ఫైనల్ అయితే కూర అయితే అయిపోయింది. ఇక నెక్స్ట్ వీడియో ఏంటో మీకు అయితే తెలుసు కదా, తెలిసే ఉంటది, అర్థమయ్యే ఉంటది. అదన్నమాట. ఇంకా నెక్స్ట్ వీడియో అయితే ఓకే ఫ్రెండ్స్, ఈ బ్లాగ్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మధ్యాహ్నం వీడియోలో ఏమని చెప్పినావు నువ్వు? ఏంటి? ఎప్పుడైనా సరే లైక్ సబ్స్క్రైబ్ ఇవన్నీ చెప్పాలి అనుకుంటే ఫస్టే చెప్పాలి అని అనుకున్నామా? వీడియో ఎండ్ చేసిన తర్వాత మళ్ళీ ఇప్పుడు మళ్ళీ లాస్ట్కే మొదలేసినావా? అలవాటు అయింది ఇక, మరి ఏం చేద్దాం, కొంచెం అలవాటు తప్పుకోవాలి, అలవాటు మానుకోవాలి. అదే బాయ్ చెప్పు. బాయ్ ఫ్రెండ్స్. ఓ గిన్నె కాలుతుంది. బాయ్ చెప్పు. బాయ్ ఫ్రెండ్స్.